ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే హనుమాన్ జయంతిలో చిన్న తప్పు జరిగింది. ఆ తప్పును మీరు కనిపెట్టి నాకు కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడైతే ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇది ఏం జరిగిన తప్పు ఏంటనేది తెలుసుకుందాం ముందుగా. అయితే అంతకన్నా ముందు ఇక్కడ వీడియోలో స్వామివారికి నిన్న అభిషేకం పూర్తయింది కదండి. అభిషేకం అనంతరము స్వామివారికి ఈ విధంగా సహస్రనామార్చన, నాగవల్లి దళాలతో అర్చన అనేది జరిగింది. మీరు ఈ వీడియోలో చూడండి. అయితే ఆ తప్పు ఏంటి అనేది ఈ వీడియోలోనే చివరిలో చెప్తానండి. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ఈలోపు మీరు కనుక గుర్తుపెడితే కామెంట్ చేయండి, లేదంటే వీడియో చివరి వరకు చూస్తే నేనైతే ఆ విషయాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ స్వామివారికి తమలపాకులతో చిన్నగా అర్చన అయితే జరుగుతుంది. చూసినట్లయితే స్వామివారికి నాగవల్లి దళాలతో అర్చన, అంటే నాగవల్లి దళము అంటే కనుక తమలపాకులతో అర్చనా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలు అయితే ఇవ్వటం జరిగింది. నిన్న వీడియోలో చూసినట్లయితే స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని మీరు వీక్షించారు. అలాగే నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేషమైన ఆరాధన అయితే జరిగింది. ఆ తర్వాత స్వామివారికి అప్పాలతో నివేదన కూడా జరిగిందండి. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం జరిగింది. హనుమాన్ చాలీసా జరిగింది. తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తర నామాలతో పూజ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా చాలా బాగా జరిగినాయండి. హనుమాన్ జయంతికి ఈ సంవత్సరం చాలా బాగా అయితే చేసుకున్నాము. మీరు కూడా నిన్న వీడియో చూశారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అయితే ఈ అర్చనను, ఇద్దరికి జరిగిన అర్చనను చూడండి. అలాగే స్వామివారు, ఆంజనేయ స్వామివారు సింధూరపు రంగులో వస్త్రాన్ని అయితే అలంకరించుకున్నారు. అలాగే మన ప్రసన్న ఆంజనేయ స్వామి వారు ఎర్రని వస్త్రాన్ని కట్టుకుని మనకి దర్శనం ఇస్తున్నారు. ఇంకా షైనీగా కనపడుతున్నారు. చూసారా లేదో, ఎంత నిండుగా కనపడుతున్నారు చూడండి. ఆ చిన్న పంచెలాగా కట్టాను ఆ ఒక క్లాత్, కానీ చాలా బాగా ఉందండి. మీకు ఎలా అనిపించింది, అలంకారం ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా స్వామివారికి ఆ తర్వాత సన్నజాజి పూలు, అలాగే లిల్లీ పూలు, గులాబీ పూలతో అర్చనలాగా కూడా చేశాము. ఆ అర్చన అంతా కూడా చాలా బాగా జరిగింది. మనం శివయ్య కోసం చేసిన మకర తోరణం కింద వేంచేపు చేసి ఈ విధంగా చేసుకోవటం జరిగిందండి. చాలా అద్భుతం అనిపించింది. మకర తోరణంలో ఫస్ట్ వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి వారు వేయించేసి ఆ తర్వాత మనకి శివయ్య కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. దాని మీద చాలా ఆనందం అనిపించింది. అంటే అంటారు ఆంజనేయ స్వామి వారు శివస్వరూపం అని అంటారు కదండి. అలాగే శివుడి కోసం చేసిన ఈ మకర తోరణంలో స్వామివారు వేయించేసి ముందుగా మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. చాలా అద్భుతం కదండి. ఇలా దర్శనం ఇవ్వటం కూడా చాలా అద్భుతమే. ఇద్దరు ఏకకాలంలో దర్శనమిస్తూ ఆ అర్చనా కార్యక్రమాన్ని అందుకున్నారు. ప్రసన్నాంజనేయ స్వామి వారు మీసాలతో, అలాగే చక్కగా ఒక కన్ను కనపడుతూ సైడ్కి చూస్తూ ఉంటారు కదా, సైడ్కి తిరిగి ఉంటూ మనకి దర్శనం ఇస్తుంటే అసలు చాలా బాగుంటారు. స్వామివారు మనం కుడివైపుకి తిరిగి ఉన్నట్లుగా, ఎడం వైపు తిరిగి ఉన్నట్లుగా ఉంటారు. స్వామివారు చూడటానికి ఎలా ఉంటారంటే, ఏ దిక్కులో చూసినా కుడి చేతి ఏపుకు స్వామివారు నుంచుని ఎడం వైపుకి చూస్తున్నట్లుగా ఉంటారు. ఒక ఎడం వైపుకి సైడ్కి వంగినట్లుగా ఉంటారు ప్రసన్నాంజనేయ స్వామి వారు. ఆ విధంగా అప్పటి నుండి దొరికారండి. చూసారా లేదో, ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా వరకు స్వయంభూ ఆంజనేయ స్వాములు ఉంటారండి. వారికి ఇంకా పవర్ ఉంటుంది. వాళ్ళు స్వయంగా ఆ రాతిలో ఏర్పడి వచ్చిన విగ్రహాలు కాబట్టి వారికి ఇక యంత్రము ఏం అవసరం లేదు. ఆ శక్తి అలానే ఉంటుంది. అలానే మా ఇంట్లో కూడా ప్రసన్నాంజనేయ స్వామి వారికి అదే శక్తి ఉంటుంది. ఎప్పుడైనా సరే నిమ్మకాయలు కట్టాలన్నా స్వామివారి దగ్గర పెట్టి నిమ్మకాయలు కడితే పవర్ చాలా బాగా ఉంటుంది. అంత పవర్ అయితే ఉంటుంది ఆంజనేయ స్వామిలో. వెలిసిన ఈ స్వయం వ్యక్తమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి అర్చనలో, అలాగే అభిషేకం చూసిన వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఈ అభిషేకాల్లో పాల్గొన్న వారందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. విద్య,
వైద్యములో విద్యా రంగంలో ఉన్నవారు విద్య రావాలి. అలాగే వైద్య రంగంలో ఉన్నవారు మరిన్ని సేవలు అందించాలి. అలాగే చదువుకున్న పిల్లలు ఆ యొక్క చదువులో ఉత్తీర్ణులు అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. వ్యాపారస్తులకి వ్యాపారాలు బాగా జరగాలి. అన్ని రంగాల వారికి ఆ స్వామి ఆశీస్సులు ఇవ్వాలండి కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం విశేషంగా ఏంటి హారతి ఇస్తున్నాను చూడండి స్వామివారికి. ఈ విధంగా హారతి ఇచ్చి ఆ తర్వాత మంత్రపుష్పము, ఆ వింజామర సేవ, ఆత్మ ప్రదక్షిణము అవన్నీ కూడా చేసి సాష్టాంగ ప్రదక్షిణము, నమస్కారము ఇవన్నీ కూడా చేసి స్వామికి సమర్పించడం జరిగింది. ఆంజనేయ స్వామి హారతి ఎలా ఉంది ఏంటనే చెప్పండి. అయితే వీడియోలో మీకు చెప్పే కదండి హనుమాన్ జయంతి రోజు చిన్న తప్పు జరిగిందని. అది ఏమి లేదండి. కాకపోతే మీరు వీడియోని ఎంత శ్రద్ధగా చూస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసమని మాత్రమే అలా పెడతాం జరిగింది. వీడియోని చివరి వరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అర్థమవుతుంది. అందుకని నేను అలా పెట్టాను. ఏమనుకోబాకండి. అంటే ఎలా ఉంటుంది, ఎలా పెడితే ఎలా వ్యూస్ వస్తాయి, అలాగే ఎలా చూస్తారు అని, ఎంతవరకు చూస్తారో ఏమైనా తప్పులు వెతుకుతారా అని కూడా నాకు అనిపించి ఇలా అయితే పెట్టడం జరిగింది. అంతేగాని మిమ్మల్ని ఇది చేయాలని కాదండి. కాకపోతే మీరు వీడియోని ఎంతవరకు చూస్తున్నారనే నాకు అర్థం అవటం కోసం కేవలం అలా పెట్టడం జరిగిందండి. కానీ ఈ హనుమాన్ జయంతి రోజు ఎటువంటి తప్పు జరగలేదండి. నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటున్నా అలా పెట్టినందుకు కూడా. కానీ ఆ రోజు మాత్రం ఏం జరగలేదు. చాలా అంగరంగ వైభవంగా అంత పద్ధతి ప్రకారం శాస్త్రం ప్రకారమే జరిగిందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా స్వామివారికి హనుమాన్ జయంతి రోజు అలంకరణ ఎంత కూడా జరిగింది. ఇక్కడ చూసారా అప్పాలైతే మా అమ్మ చేసిందండి స్వామివారికి నివేదనగా. ఈ విధంగా పెడతాం జరిగింది. మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.